అండి, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. నా డబుల్ గడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈరోజు ఇది సెకండ్ పార్ట్ అండి. సో అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ రైటర్ రూపా లావణ్య, వాయిస్ ఇస్తున్నది మీ లహరి రాజశేఖర్. టక్ టక్ మని సౌండ్ వచ్చేసరికి డెవిల్ కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా మాయ చేతిలో పవిటి చెంగు పట్టుకుని చుట్టూ ఊపుతూ చిలిపిగా నవ్వుతూ కనిపిస్తుంది. అతను లోపలికి రావడం, చీకట్లో క్యాండిల్స్ చూడడం గుర్తుంది. మాయ కూడా వచ్చి నిజంగానే కౌగిలించుకుంది. మరి అంతలోనే ఎలా దూరమైందో అర్థం కాక వింతగా చుట్టూ అంతా చూస్తాడు. కాసేపు ముందు ఉన్న క్యాండిల్స్ అలాగే వెలుగుతున్నా కూడా వాటితో పాటు లైట్స్ కూడా అన్నీ ఆన్ అయి ఉంటాయి. మళ్ళీ షాక్ అవుతూ మాయనే చూస్తే ఏంటి అన్నట్లు కనుబొమ్మలు ఎగరవేసి నవ్వుతూ చూస్తుంది. ఏంటిదంతా అంటాడు కొంచెం సీరియస్గా. పాపం రావట్లేదు కానీ కష్టంగా తెచ్చిపెట్టుకుంటూ, అంటే సీరియస్ రాదా మరి? అప్పటి వరకు పాపం ఏదో ట్రాన్స్లో ఉన్నాడు డెవిల్ బాబు. నన్ను అడుగుతారేంటి, మీరే లోపలికి వచ్చారు, నేను జస్ట్ ఫ్రెష్ అయ్యి ఇప్పుడే వచ్చానంతే అంటుంది అలాగే నవ్వుతూ. ఆమె మొహంలో కళ్ళల్లో చిలిపితనం తెలుస్తున్నా కావాలనే చీర కట్టుకుని అలా దూరంగా ఉండి ఏడిపిస్తుందని డెవిల్కి వెంటనే అర్థమవుతుంది. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నువ్వే కదా వచ్చి నన్ను హక్ చేసుకున్నావు, మళ్ళీ ఏం తెలియనట్లు అడుగుతావేంటి అంటాడు ఇంకా దగ్గరికి వస్తూ. నేనా? నేనెప్పుడు కౌగిలించుకున్నాను? అమ్మో, ఊరుకుంటుంటే ఎన్ని నిందలు వేసేస్తున్నారో. ఉండండి, మీ పని ఇలా కాదు, నేను అత్తయ్యతో చెప్తాను అని. అత్తయ్యా అని అక్కడ కల్పన లేదని తెలిసినా కూడా కావాలని నడుం తిప్పుకుంటూ డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. మాయ వెళ్ళగానే డెవిల్ గుండె మీద చెయ్యి వేసుకుని దబ్బని బెడ్పై వెనక్కి పడిపోయి, అమ్మో దీనికి మామూలుగా లేదుగా, నేను జస్ట్ రియాని హక్ చేసుకున్నా అంతే, కానీ ఇది నాకు సినిమా చూపించి వదిలేసింది అంటూ ఒళ్ళంతా వేడి ఆవిర్లు కమ్ముకుంటే ఏం చేయాలో తెలియక ఫాస్ట్గా వాష్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిల్చుంటాడు. చల్లటి నీళ్లు ఒంటి మీద పడుతూ ఉంటే మాయ హత్తుకున్నదే మాటి మాటికి గుర్తొస్తూ ఉంటుంది. దీనికి ఈరోజు ఉదయం నుంచి ఏమైంది, ఇలాగే నన్ను ఏడిపించుకు తింటుంది? అయినా నేను కూడా ఇంత వీక్గా ఎప్పుడైపోయాను? ఏ అమ్మాయిని చూసినా స్టడీగా ఉండే నేను దీని దగ్గర వీక్ అయిపోతున్నాను. చచా లేదు, నేను చాలా గట్టిగా ఉండాలి అని తల గట్టిగా విదిలించి ఆ చన్నీళ్లతోనే స్నానం చేసి బయటికి వస్తాడు. అప్పటికే అతని మొబైల్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళి మాటల్లో పడతాడు. ఇక్కడ మాయ కిందకి వెళ్ళి డైరెక్ట్గా అను రూమ్లోకి వెళుతుంది. రాజీ బామ్మ అను పాపని ఏడవకుండా ఊరుకోబెడుతూ ఉంటే ఇంకో పక్క అను పాపకి డ్రైపర్ మారుస్తూ ఉంటుంది. డోర్ ఓపెన్ చేసి బామ్మ అని మెల్లిగా పిలవగానే అను రాజీ ఇద్దరు మాయని చూసి షాక్ అవుతారు. మాయా అని ఆల్మోస్ట్ ఏడుపు గొంతుతో పిలుస్తుంది రాజీ. అను కాడ కళ్ళ నిండా నీళ్లతో రమ్మని పిలవగానే మాయ కూడా ఏడుస్తూ లోపలికి వెళుతుంది. పాపని పక్కన పడుకోబెట్టి రాజు అను ఇద్దరు ఒకేసారి మాయని గట్టిగా హత్తుకుంటారు. ఎన్నిసార్లు ఇలా ఇంకా చేస్తావు మాయా? నీ గురించి మా అందరికీ తెలుసురా. నీకు ఏం కష్టం వచ్చినా చెప్పుకోవడానికి మేమంతా లేమా? ఎందుకు మాకు నువ్వేమీ చెప్పట్లేదు అని బాధగా అడుగుతుంది రాజీ. వసంత్ గారి గురించి చెప్పడం ఇష్టం లేక సారీ బామ్మ, మళ్ళీ ఎప్పుడు అలా చేయను అంటూ మాటల్లో పడుతుంది. అయ్యో, టైం 7 అవుతుంది. అక్కడ హాస్పిటల్లో కార్తీక్ అన్నయ్య అత్తయ్య ఉండిపోయారు. వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేయాలి అనుకుని మర్చిపోయాను. వదిన, ఇక్కడ లోకల్ ఫుడ్ ఎలా చేయాలో నాకు కొంచెం చెప్పవా? నాకు పూర్తిగా ఐడియా లేదు. దాల్ రైస్ వరకు మేనేజ్ చేయగలను, కర్రీస్ మాత్రం ఇక్కడ స్టైల్లో చేయడం రాదు. నావి అత్తయ్యకి నచ్చకపోవచ్చు, ఏం చేద్దాం అని అడుగుతుంది బాధగా. సరిగ్గా అప్పుడే బయట నుంచి డోర్ ఓపెన్ చేసి, అను డిన్నర్ రెడీ అయింది, మీ అమ్మకి కార్తీక్కి బాక్స్ కూడా రెడీ చేశాను అని చెప్తుంది మమత. ఆవిడ చెప్పిన మాటలకే కాకుండా ఆవిడ అవతారం కూడా చూసి రాజీబామ అను పూర్తిగా నోళ్లు తెరిచేస్తారు.
మమత మొహమంతా నల్లగా మసి కొట్టుకుపోయి కట్టుకున్న కాస్ట్లీ పట్టుచీర నిండా మరకలతో చేతిలో అట్లకాడతో ఎప్పుడు స్టైల్గా ఫంక్తో ముందుకు వేసుకుని ఉండే సిల్కీ హెయిర్ ఇప్పుడు ముడి పెట్టేసి అచ్చం అప్పలమ్మలా ఉంటుంది. అయ్యో అత్తయ్య, మీ అవతారం ఏంటి ఇలా ఉంది? ఏమైంది మీకు? అసలు వంట ఎందుకు చేశారు? అని గబగబా అని ముందుకు వచ్చి మమత చేయి పట్టుకుంటుంది కంగారుగా. అను నొప్పితో కలుక్కుమని వెనక్కి తీసుకోబోయింది మమత. కానీ అది పాపం అనుకి తెలియదు. మాయ కూడా ఏం అర్థం కాక అనుతో పాటే మమత దగ్గరికి వస్తే రాజీ మాత్రం ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది మమతని చూసి. మామూలుగానే అను ఇంట్లో ఉండి ఏం ఊసిపోక ఎలాగో డిన్నర్ రెడీ చేయాలి కదా, అసలే వదిన కూడా ఇంట్లో లేదు, అన్నయ్య కోసం టెన్షన్తో హాస్పిటల్లో ఉంది కదా, అందుకే చేశాను అని నవ్వు రాకపోయినా కష్టంగా నవ్వుతూ ఉంటుంది మమత. అది కాదత్తయ్య, మీకు అసలు వంట చేయడం ఏంటి? ఇంట్లో కూడా మీరెప్పుడూ చెయ్యరు కదా, మావయ్య కూడా అంటూ ఉండేవారు కదా, మీరు అసలు వంట చేసి ఆల్మోస్ట్ 20 years అయిపోయింది అని. మరి ఇప్పుడు ఎందుకు సడన్గా? మేడికి చెప్పి చేయించేవాళ్ళం కదా అంటుంది అత్తగారి మీద అభిమానంతో అను నొచ్చుకుంటూ. అవును, మరి ఆల్మోస్ట్ ఆవిడ కాపురానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వంట చేసిందే లేదు. ఎప్పుడైనా అత్తగారింటికి వెళ్తేనే కదా. శ్రావణి, వీరేంద్ర, కల్పన తల్లి ఊరిలో ఉంటారు, మంచిది కాబట్టి మమత లైఫ్ అంతా హ్యాపీగా గడిపిస్తుంది. ఇప్పుడు నువ్వు కోడలుగా వచ్చావు, అన్నీ నువ్వే చేసుకుంటూ ఉంటే మమతకి ఇప్పుడు చేయాలనిపించింది అనుకుంటా సరదాగా. అయినా ఒక పూట చేస్తే ఏం కాదులే అను, చేయి నువ్వు అంటుంది రాజీ వెనక నుంచి పాపని జోకుడుతూ. మమతకి కోపం వస్తున్నా ఏమీ అనలేక చిన్నగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఈ లోపు వెనక నుంచి డెవిల్ వస్తాడు. ఏంటి ఇక్కడ మీటింగ్? ఏం లేదు అజ్జు, అత్తయ్య వంట చేశారట, ఎందుకంత శ్రమని అంటున్నాను అంటుంది అను. అయ్యో అత్తయ్య వంట చేసిందా? ఎందుకు అత్తయ్య నీకంత బాధ? మేడ్స్ చేసేవాళ్ళు కదా అంటాడు వెటకారంగా చిన్న నవ్వు నవ్వుతూ. కాసేపు ముందు జరిగింది గుర్తు వచ్చి, చేసిందంతా చేసి మళ్ళీ ఎలా అంటున్నాడో చూడు అని ఎడమ చెయ్యి నొప్పి వస్తూ ఉంటే రాసుకుంటూ నోట్లోనే తిట్టుకుంటూ, పర్వాలేదులే అజ్జు బాబు, మన ఇంట్లో మనం చేసుకోకపోతే ఎలా? నువ్వు చెప్పినట్లు బాక్స్ కూడా రెడీ చేశాను, తీసుకెళ్తావా అంటుంది. నువ్వు చెప్పినట్లు అనగానే మాయాకి రాజీకి విషయం అర్థమవుతుంది. వాళ్ళు కూడా చిన్నగా నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు. అప్పుడేనా, ఇట్స్ మిరాకిల్, నువ్వు చాలా గ్రేట్ అత్త, చెప్పిన ఐటమ్స్ అన్నీ చేసేసావా అని అడుగుతూ హాల్లోకి నడిస్తే మమత కంగారుగా వెనకే వెళుతూ, అన్నీ చేసేసాను బాబు, ఉండి తెచ్చేస్తాను అంటూ కిచెన్లోకి పరుగు పెడుతుంది. వెనక్కి అను మాయా వస్తే, ఎందుకు అజ్జు, నువ్వే చెప్పావా అత్తకు చేయమని? అంత అవసరం ఏముంది? ఈ వయసులో ఆవిడికి మళ్ళీ చేయించడం ఎందుకు? అసలే అలవాటు లేని పని. అక్క, నేనేం చేసినా కారణం ఉంటుందని తెలుసుగా, కామ్గా ఉండు. నీకేమైనా అవసరమైతే నాకు కాల్ చేయి, నేను రావడానికి కాస్త లేట్ అవుతుంది. బావా అమ్మతోనే హాస్పిటల్లో ఉంటా అన్నాడు నైట్కి, నీకు ఓకే కదా అని అడుగుతాడు. ఓకేరా, పర్వాలేదు, నేను చూసుకుంటాను, నువ్వు జాగ్రత్త అంటుంది అను. మాయాన్ని సీరియస్గా చూసి, నీతో పనుంది, నాతో పాటు రా అనేసి మమత ఇచ్చిన బాక్స్ పట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. మాయా మాత్రం డెవిల్ చూపులకి అస్సలు భయపడకుండా, వదిన, నేను తొందరగా వచ్చేస్తాను, ఏమైనా కావాలి అంటే ఫోన్ చెయ్యి అని చెప్పి నవ్వుతూ డెవిల్ వెనకే వెళ్ళిపోతుంది. వాడు జీప్ గేట్ దాటి బయటికి వస్తూ ఉంటే తన రూమ్ బాల్కనీ నుండి రియా కోపంగా వాళ్ళని చూస్తూ నిల్చుంటుంది. తను అనుకున్నట్లే జీప్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసి కాస్త దూరం వెళ్ళాక ఎవరూ లేని ప్లేస్లో చీకట్లో ఆపి ఫోర్స్గా మాయాని తన మీదకి లాక్కుంటాడు డెవిల్. ముందే ఊహించింది కాబట్టి ఏమాత్రం భయపడకుండా డెవిల్ మెడ చుట్టూ చేతులు వేసి చిలిపిగా నవ్వుతూ, ఏంటి అన్నట్లు కళ్ళెగరు వేస్తుంది మాయా. ఎడమ చేతితో మాయా మెడని గట్టిగా పట్టుకుని కుడి చేత్తో ఆమె నడుముని ఒత్తేస్తూ, ఏంటి, నేనంటే పూర్తిగా భయం పోయినట్లుంది,
అంటాడు అలాగే కళ్ళల్లోకి చూస్తూ. ఇంతకు ముందు అంటే నేను తప్పు చేస్తున్నానా రైట్ చేస్తున్నానా అని తెలియక నీ దగ్గర నిజాన్ని దాచి భయపడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఎందుకు భయపడాలి? నా మొగుడు నా ఇష్టం అంటూ డెవిల్ ఊహించేలోపే చటుక్కున డెవిల్ బుగ్గకి ముద్దు పెట్టేస్తుంది. ముందు చిన్నగా షాక్ అయిన ఆమె నడుము మీద పట్టు ఇంకా బిగించి, అయితే నేనంటే భయం లేదంటావు అంతేనా? చెప్తుంటే మళ్ళీ అదే మాట. నాకెందుకు భయం అని ఆమె మాట పూర్తి అవ్వకముందే డెవిల్ పెదవులు ఆమె మెడ వంపుల్లో చేరిపోతాయి. అతనిస్తున్న పంటిఘాటుని చిరునవ్వుతో స్వీకరిస్తూ పరవశంగా కళ్ళు మూసుకుంటుంది మాయా. పెదాలు కదిలించకుండానే అలానే ఉంచి, చెప్పు, నేనంటే భయం లేదా అని అడుగుతాడు. అతని గొంతుల్లో మాటలో తేడా తెలుస్తూ ఉంటే చిన్నగా నవ్వుకుంటూ గట్టిగా కళ్ళు మూసి అతని టీషర్ట్ కాలర్ ఆమె గుప్పెట గట్టిగా చుట్టేస్తుంది. లేదు, నా డెవిల్ ఉంటే నాకెందుకు భయం అంటుంది అలాగే మత్తుగా కళ్ళు మూసుకొని. బాగా ఆలోచించుకొని చెప్పు, ఇప్పటికే చాలా చేసేసావు. ఊరుకుంటున్నాను కదా అని ప్రతిసారి కామ్గా ఉంటాను అని మాత్రం అనుకోకు బుజ్జమ్మ. ఎంత లవ్ చేసినా నాలో డెవిల్ అలాగే ఉన్నాడు. నీకు చూపించడానికి క్షణం కూడా ఆలోచించను. వేరే అందరికీ నార్మల్ డిఎస్పి అజిత్గా కనిపిస్తే నీకు మాత్రం అసలు స్థితులైన డెవిల్గా అని ఒక్క క్షణం గ్యాప్ ఇచ్చి, అంటే ఎలాగో తెలుసుగా, ఆ నైట్ని మర్చిపోలేదుగా అంటాడు హస్కీగా. అలా అనగానే ఆమె ఒళ్ళు జల్లుమంటుంది. నిజంగానే ఆ రోజు ఎంత ప్రేమగా దగ్గరైన డెవిల్ అనే అనిపించుకున్నాడు. మత్తులో అంతగా తెలియకపోయినా తర్వాత అతనిచ్చిన తీపి గుర్తులు ఆమెకి అతని తలపులోని అనుక్షణం గుర్తొచ్చేలా చేశాడు. నిజానికి ఆ రోజు ఆ తీపి గుర్తులు జైల్లో ఒంటరిగా ఉన్న ఆమెకి తోడు అనుకుంది. మళ్ళీ అతనికి ఈ జన్మలో దగ్గర అవ్వలేను అనుకుంది. తన అదృష్టం ఇప్పుడు అతనే ఆమె సొంతం. ఇలా ఆమె ఆలోచనలు సాగిపోతూ ఉంటే ఇంకో పక్క అతని పెదవులు ఆమె కంఠం నుండి ఇంకొంచెం కిందకి దిగుతూ అతను చెయ్యి ఆమె చీర కట్టుని కుచ్చెళ్లతో సహా నడుము కిందకి జార్చేస్తున్నాయి. అతని మాటలో ఉద్దేశం అర్థమై, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళని డెవిల్ అని ఆమె చెప్పే అంతలోనే డెవిల్ ఫోన్ రింగ్ అవుతుంది. ఇద్దరిలో అసహనం, కానీ ఏం చేయలేక మళ్ళీగా ఆమెని మళ్ళీ సీట్లో కూర్చోబెట్టి ఫోన్ తీస్తాడు. అది కాసేపు ముందు అతను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వచ్చిన కాల్నే. మళ్ళీ వస్తుంటే వెంటనే లిఫ్ట్ చేసి చాలా గంభీరమైన గొంతుతో ఏమైనా తెలిసిందా అని సీరియస్గా అడుగుతాడు. ఒక్కసారిగా అతనిలో వచ్చిన చేంజ్ మాయ చూసి ఏమైందో అని టెన్షన్గా అతన్నే చూస్తూ ఉండిపోతుంది. ఇంకో 2 నిమిషాలు మాట్లాడి కాల్ కట్ చేసి మళ్ళీ మాయానే సీరియస్గా చూస్తాడు. ఆమెకేమీ అర్థం కాక ఏమైంది అని కంగారుగా అడుగుతుంది. నీకు నిజంగా మీ రోహన్ ఎలాంటి వాడో తెలుసా అని అడుగుతాడు సూటిగా చూస్తూ. ఉన్న పలంగా అప్పుడు రోహన్ గురించి అడిగేసరికి మాయాకి ఏం చెప్పాలో అర్థం కాక ఆ రోజు ఉదయమే అరెస్ట్ అయిన విషయం గుర్తొచ్చి, అంటే డెవిల్, నాకు తెలిసినంత వరకు రోహన్ చాలా మంచివాడు, కానీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఏమైందో మాకెవ్వరికి నిజంగా తెలీదు. ఉదయం కూడా మీరు చెప్పే వరకు అసలు రోహన్ వేరే వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకున్నట్లు కూడా మాకు తెలీదు. ఆ ప్రూఫ్స్ ఏంటో కూడా తెలీదు అంటుంది నిజాయితీగా. గట్టిగా ఒకసారి శ్వాస తీసుకుని కోపంగా స్టీరింగ్ చుట్టూ 2 చేతులు బిగిస్తాడు. అతని కోపం చూసి రోహన్ విషయంలో నిజంగానే ఏదో తప్పు జరిగిందని మాయాకి అర్థమవుతుంది. కానీ ఆ టైంలో అతన్ని అడగాలి అంటే ఎందుకో భయంగా అనిపిస్తుంది. నిజం చెప్పాలి అంటే ఆమెకి చాలా గిల్టీగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రోహన్ ఏ తప్పు చేయలేదని, అనవసరంగా డెవిల్ని ఎన్కౌంటర్ చేశాడు అని అతని మీద పగబట్టి చంపడానికి వచ్చింది మాయా. కానీ ఇప్పుడు అంతా తప్పుగా జరుగుతుందని తెలుస్తూ ఉంటుంది. నిజంగా రోహన్ తప్పు చేస్తే డెవిల్ ఇప్పుడు పనిష్ చేస్తున్నాడు, కానీ అదంతా దేనికోసమో మాయకి అర్థం కావట్లేదు. రోహన్ మనీ తీసుకుంది వేరే ఎవరి దగ్గర నుంచో కాదు బుజ్జమ్మ, ఆ ముంబై డాన్ రాబర్ట్ నుండే. ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ ఇప్పుడే వచ్చాయి. అలాగే ఆ రాబర్ట్ ఫోన్లో కూడా ఇదే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి.
మీ రోహన్ నెంబర్ కూడా ఉంది, కానీ దీనిలో వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని మాయని సీరియస్గా చూస్తాడు. ఆమెకి ఇంకా ఏమీ అర్థం కాక ఏంటి అన్నట్లు అలాగే చూస్తూ ఉంటే, మీ అన్నయ్య అరుణ్ అంటాడు డెవిల్. వెంటనే మాయ కళ్ళు షాక్తో వెడల్పుగా అవుతాయి. అబ్బా, మరొక ట్విస్ట్! అరుణ్ కూడా అంతేనా? అసలు వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు బాగారు? ఎందుకంటే మమ్మల్ని ఎంత టెన్షన్లో పెడుతున్నారు? త్వరగా రివీల్ చెయ్యమ్మా తల్లి, చచ్చిపోతున్నాం టెన్షన్తో. సర్లే, మీకు కూడా టెన్షన్గా ఉంది కదా, మీరు కూడా రూపాన్ని అడుగుతూ ఉండండి కామెంట్స్లో. ఆమె ఏమైనా రివీల్ చేస్తుందేమో చూద్దాం. మరొక ఎపిసోడ్లో మరొక రోజు మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటి వరకు బై బై, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.